శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అంతరింద్రియం అంటే మనస్సు ఉపశమనం, అది మనస్సు చల్లారు. దమం అంటే బాహ్యేంద్రియములను బాహ్య విషయములను పోనీయకుండా అక్కడ ఉపరతి, ఈ మనస్సును ఈ ఇంద్రియాలను భగవంతుని విషయముల వైపు మరల్చుట. చూడండి, దీనికి ఉపరతి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇవి ఉపరమణము చెందుట అంటే సహజంగా పోవాలి భగవంతుని దగ్గరికి. మన రోడ్లో చూస్తే ఏదో పోతుంటాం అనుకోండి, ఈ నుంచి పోయి ఆ రోడ్లో రైల్వే స్టేషన్ దగ్గర పోయి వాకింగ్ బ్యాట్ వచ్చినామని అనుకోండి, ఆ రోడ్లో చూస్తే అక్కడి నుంచి ఆ బస్ స్టాండ్ వరకు ఎంత కనిపిస్తారంటే జనము అంత కనిపిస్తారు. ఇప్పుడు జనాన్ని చూడాలన్నా ఈశ్వరుడు వైభవాన్ని చూడాలన్నా, ఏమి ఈశ్వరుడు వైభవం ఎట్లా ఉంది ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎంత ఎంత రూపాలుగా భగవంతుడు పరమేశ్వరుడు ఇదంతా వైభవం కాదా? భగవంతుని యొక్క తత్వాన్ని వీక్షించుడు ఇలా కాదా? నేను ఇక్కడ కూర్చోన్నాను, ఇలా కూర్చోంటే ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడ బయట పోతే ఆ పరమాత్మ యొక్క స్వరూపం గుణముల రూపంగా ఎంత విరాజమానమై ఉన్నది. చూడట్లా ఇలా చూసేమనుకోండి, సహజంగా ఈ ఇంద్రియాలు ఏం కావాలా? ఉపరమణము చెందుట. ఉపరమణం అంటే ఏదో చూడాలా, ఏదో వినాలా, ఏదో తెలుసుకోవాలా, ఇటువంటివన్నీ లేకుండా సహజముగా ఉపరమణము చెందుట. సహజముగా అంటే వాటంతట అవే సహజంగా ఏమవుతాయంటే పరమాత్మతో సంబంధం. పరమాత్మతో సంబంధపడినప్పుడు అక్కడ శాంతిని పొందుతాయి. అందువలన విషయాల వైపు వెళ్ళకుండా అవి వెనుకకు రావడం జరుగుతుంది. వెనుకకు వచ్చి సహజత్వాన్ని పొందుతాయి. ఇంకా కళ్ళు అదే చూస్తాయి. అందరూ చూసినట్లే వీళ్ళ కళ్ళు కూడా చూస్తాయి. అయితే అందరూ చూసే దృష్టి వేరే. ఈ దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం. ఇలా మారిపోయినప్పుడు ఈ జగత్తును వాళ్ళు జయించినట్లు, జగత్తు వాళ్ళను చలింపచేయలేదు. అర్థమవుతుందా? ఇలా జగత్తు వాళ్ళను చలింపచేయలేని స్థితికి మనం అది భగవంతుని యొక్క భావంలో వెళ్ళడం వలన మాత్రమే జరుగుతుంది. ఆ భగవంతుడు ఎవరు? ఆత్మస్వరూపమే నేను అని తెలుసుకున్నటువంటి వాడు చాలా స్పష్టంగా స్థిరమవుతాడు. అది ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మొదలు పెడుతున్నారు. ఏమంటున్నారు?